అనకాపల్లి జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురైన నేపథ్యంలో అనకాపల్లి మండలం శంకరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జనకొండ పరిసర ప్రాంతాలలో నీట మునిగిన 135 ఎకరాల పంట పొలాలను అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పరిశీలించారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే సొంత నిధులతో ఎక్స్వైటర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సురేందర్ మోహన్, కొట్ని బాలాజీ, కర్రి బాబీ, సర్పంచ్ పూడి పరదేశీ నాయుడు, స్వరూప్, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వాటర్ పోవాలంటే ఎట్లా ఏంటి ఎక్కడ బ్లాక్ అయింది అక్కడ జిల్లా యంత్రాంగంతో అలాగే కలెక్టర్ గారితోనూ మిగతా ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఈ శంకరం విలేజ్ దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులు ఇబ్బంది పడ్డారో ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువల్లో మొత్తం ఊడికి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోవడం కానీ గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలని కింద వాళ్ళు మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా మనసు ఏం లేక 5 సంవత్సరాల నుంచి అలా వదిలేశారు. ఇప్పుడు దాన్ని ఊరికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్వేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసేది నేను చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునే దానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం చూస్తాం. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది.